తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకి 18 గంటలు పనిచేస్తున్నారు. అటు మంత్రులు కూడా కష్టపడుతున్నారు. కానీ సర్కారీ ఉద్యోగులు మాత్రం ఆఫీసులకి టైంకి రావడం లేదు. దీనిపై టీవీ9 తెలంగాణ వ్యాప్తంగా సర్కారీ ఆఫీసులు, ప్రభుత్వ ఆసుపత్రులని స్కాన్ చేస్తోంది. సో నిన్న తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల్లో పరిస్థితి ఎలా ఉందో చూసాం. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం 10:30 అవుతోంది. మరి ఈ పాటకే ప్రభుత్వ ఉద్యోగులు వచ్చేయాలి. అయితే ఉద్యోగులు వచ్చారా లేదా అన్నదే అసలు పాయింట్. అయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళైనా ఆఫీస్ కి టైం కి వచ్చారా? టీవీ9 ఫ్యాక్ట్ చెక్ లో ఇప్పుడు తేలిపోతుంది. వేదిక మా రిపోర్టర్స్ అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ సచివాలయం నుంచి మా రిపోర్టర్ ప్రభాకర్ ఉన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి నరేష్, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రేవన్, వరంగల్ కలెక్టరేట్ నుంచి పెద్దేశ్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి దివాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, మనం ఫస్ట్ స్కాన్ చేస్తుందే సెక్రటేరియట్. ముఖ్యమంత్రి 18 గంటలు పనిచేస్తున్నారు, మంత్రులు కూడా ఆయనతో పోటీగా పనిచేస్తున్నారు. కానీ ఉద్యోగులు మాత్రం కనీసం టైంకి వచ్చి వాళ్లకున్న టైం డ్యూరేషన్ లో పనిచేయడానికి కూడా సిద్ధంగా లేనట్టు కనిపించింది నిన్న మొన్నటి సీన్లు. మరి ఇవాళ ఎలాంటి సినారియో కనిపిస్తోంది అక్కడ? నిన్న కొంత పెరిగింది, నిన్న ఇంపాక్ట్ కనిపించింది. కానీ ఈ రోజు మాత్రం ఇంకా మందకొడిగానే ఉంది. ఇంకా 20%, 30% మేర ఉద్యోగులు కూడా రానట్టుగానే కనిపిస్తుంది. కొంత భయం అయితే కనిపిస్తుంది. కాకపోతే నిన్నటి వరకు, అంటే నిన్న మనం ఏదైతే ఫ్యాక్ట్ చెక్ చేసిన సెక్షన్స్ ఉన్నాయో, సో ఆ సెక్షన్స్కి సంబంధించిన ఉద్యోగులు అయితే వచ్చారు. కాకపోతే మిగతా సెక్షన్స్ అందరూ లైట్ తీసుకున్నట్టుగానే కనపడింది. టీవీ9 ఈరోజు దానిపైనే ఫోకస్ చేయనుంది. మరికొద్ది సేపట్లో మీకు 10:30 తర్వాత ఏ రకంగా ఉంటుంది అనేది అయితే చూపించబోతుంది టీవీ9. ఒకసారి చూడొచ్చు, ఇప్పుడిప్పుడే ఎంప్లాయీస్ అందరు కూడా వస్తున్నారు. నా వెనకాల చూస్తే సెక్రటేరియట్కు ఇప్పుడే ఎంటర్ అవుతున్నారు. 10:30 నుంచి 10:45 వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ గ్రేస్ పీరియడ్ లోపల ఉద్యోగులందరూ కూడా చేరుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏ ఉద్యోగి కూడా 10:45కి చేరుకోవట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 10:45 తర్వాత 10:45 తర్వాత 11, 11:15, 11:30 వరకు కూడా ఉద్యోగులు వస్తున్నారు. సో దీన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. 2 రోజుల నుంచి టీవీ9 చేస్తున్న టైం చెక్తో పాటు ఫ్యాక్ట్ చెక్ కారణంగా ప్రభుత్వం కూడా కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఏపీ తెలంగాణ సీఎంల భేటీ ముగిసిన తర్వాత మండే రోజు ప్రత్యేకంగా దీనిపైనే రివ్యూ ఉండబోతుంది. సో దీనిలో చాలా కీలకమైన అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉద్యోగుల సమయపాలన విషయంలో తప్పనిసరిగా ఒక అకౌంటబిలిటీని తీసుకురావాలి అని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. సో దీంట్లో భాగంగానే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంతో పాటుగా బయోమెట్రిక్ని కూడా తేవాలి అనేది అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సో మొత్తం మీదుగా తెలంగాణ సచివాలయ ఉద్యోగులు సమయపాలనకు రావడానికి ఒకసారి చూడొచ్చు. టీవీ9 ఇంపాక్ట్ వల్ల ఎంత టీవీ9 కెమెరాను చూసి 10:30 తర్వాత ఎంత అడావిడిగా లోపలికి వెళ్తున్న ఉద్యోగులు వెళ్తున్నారో చూడొచ్చు. యాక్చువల్గా అయితే మనం లోపల చూపించాల్సి ఉంది. లోపల తెలంగాణ సెక్రటేరియట్లోకి మనం కెమెరాస్ అలౌ చేయట్లేదు కాబట్టి సో బయట నుంచి అయితే ఏ టైంకి వస్తున్నారు అనేది మనం క్యాప్చర్ చేస్తున్నాం. సో 10:30 తర్వాత ఇంకా వస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఇంకా 50% కూడా రాలేదు. లోపల ఈ దృశ్యాలు కూడా మీకు క్యాబిన్లో, క్యూబికల్స్లో ఇవాళ టీవీ9 ర్యాండమ్గా చెక్ చేయబోతుంది. మొన్న అగ్రికల్చర్, అట్లాగే ఫైనాన్స్, ఇరిగేషన్, మున్సిపల్ వీటిని మనం ఫ్యాక్ట్ చెక్ చేసాం. ఈరోజు ఇంకొన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లలో ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నాం. సో దాని రిజల్ట్ మనకు 11:15 తర్వాత వస్తుంది. 11:15 తర్వాత ఎంత మేర ఖాళీ ఉంది అనేది తెలుస్తుంది. సో ఉద్యోగుల్లో కొంత మార్పు వచ్చినా కూడా ఇంకా రావాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. రైట్ ప్రభాకర్. రైట్, ఇక మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నరేష్ ఉన్నారు కలెక్టరేట్ దగ్గర నుంచి. నరేష్, టీవీ9 ఫ్యాక్ట్ చెక్లో ఇది 3వ రోజు. మరి ఇవాళ కలెక్టరేట్లో ఎలా ఉంది పరిస్థితి? ఉద్యోగులందరూ వచ్చేసారా? ముచ్చటగా 3వ రోజు ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నాం. కానీ ముచ్చటగానే అధికారులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి బాదరాబందీ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా, జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగులుగా మెల్లిమెల్లిగా వస్తున్నారు. 10:30 దాటింది. ఈ గేటు అడావిడిగా కనిపించాల్సిన ఈ గేటు ప్రస్తుతము ప్రశాంతంగా కనిపిస్తుంది. అంటే ఇంకా కూడా ఒక్కరొక్కరుగా లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నంతా లోపలికి వెళ్ళి ప్రతి క్యాబిన్లో, ప్రతి సెక్షన్కు సంబంధించి ఫుటేజ్ను చూపించే ప్రయత్నం చేశాం. సిబ్బంది ఎంత మేర వచ్చారు, ఏ టైంకి వచ్చారు, ఏ నిమిషాల్లో వచ్చారు కూడా టీవీ9 చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఈరోజు
అనుమతులు లేవంటూ చెప్తున్నారు జిల్లా యంత్రాంగము. ఏవో కలెక్టర్ కూడా లోపలికి పర్మిషన్ లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవైపు భయం కనిపిస్తుంది, మరోవైపు ఉద్యోగాలు మెల్లిమెల్లిగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు టీవీ9 కెమెరాకు కనిపిస్తున్న దృశ్యాలు మెల్లిమెల్లిగా లోపలికి వెళ్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ సమయపాలన అనేది ఎక్కడ కూడా పాటించడం లేదు. అది జిల్లా కలెక్టరేట్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో అయితే సమయపాలన పాటించడం లేదు. 67 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ 67 మందిలో నిన్న 45 మంది 10 గంటల 30 నిమిషాల తర్వాత వచ్చారు. మొదటి రోజు 38 మంది వస్తే నెక్స్ట్ డే 45 మంది 10 గంటల 30 నిమిషాలకు వచ్చారు. ఆ తర్వాత మూడో రోజు చూస్తున్నాం మెల్లిమెల్లిగా సిబ్బంది వెళ్తున్న ఆటోలు, దానికి సంబంధించిన వాహనాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు. అంటే ఈరోజు కొంచెం మార్పు వచ్చింది. వేగవంతంగా సమయపాలనకు వచ్చేందుకైతే ప్రయత్నిస్తున్నారు. కలెక్టర్ కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అడిషనల్ కలెక్టర్ ఏవో వీళ్ళందరూ సీరియస్ అయిన తర్వాత కాస్త మార్పు అయితే కనిపిస్తుంది. కానీ ఇంకా నిర్లక్ష్యం అయితే కొంత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వాళ్ళు వెళ్తున్న సమయంని చూస్తే అర్థమవుతుంది. రిజిస్టార్లను మనం తనిఖీ చేస్తాం, కార్యాలయంలోకి వెళ్ళాం, శాఖల పరంగా ఎవరెవరు సిబ్బంది ఎప్పుడెప్పుడు రావాలి, బయటకు వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎంత చూసాం. అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉంది అంటూ దశాబ్దాలుగా చెప్పుకుంటూ వస్తున్న ఆదిలాబాదు ఇంకా అభివృద్ధిలో దూరంగా ఉండడానికి ప్రధాన కారణం మేజర్గా పనిచేయాల్సిన శాఖలకు సంబంధించిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సమయపాలన పాటించకపోవడం, అసలు క్రమశిక్షణ అంటే ఏంటో అన్నట్టుగానే వ్యవహరించడం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే అమ్మయ్య ఉద్యోగం వచ్చిందంటే చాలు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. అందులో ఆదిలాబాద్లో మరింత నిర్లక్ష్యం కనిపిస్తుంది. చూడొచ్చు ఒకరొకరుగా మెల్లమెల్లగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నత్తనడకనే మార్పు కనిపిస్తుంది. టీవీ9 ఫ్యాక్ట్ చెక్లో మూడో రోజు కూడా ఇంకా నిజాలు బయటపడుతున్నాయి. మరి జిల్లా కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఈ నిర్లక్ష్య వ్యవహారంతో ఉన్న సిబ్బంది పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కనీసం క్రమశిక్షణ వచ్చే విధంగా సమయపాలనకు వచ్చే విధంగా మార్పులు చేస్తారా లేదా చూడాల్సి ఉంది. మూడో రోజులైతే మీకు చూపిస్తున్న విజువల్స్ అన్నీ అవి ఇంకా సిబ్బంది నిర్లక్ష్యంలోనే జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వస్తున్నారు. రైట్ నరేష్.